మీడియా మిత్రులందరికీ నమస్కారం. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు నల్లగొండ కేంద్రంలో కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 14 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళ కొరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన సమస్యలకు పరిష్కారం కావు అని చెప్పి, నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి 2001లో ప్రకటించి ఉద్యమాన్ని నడిపి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్ష కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా కేంద్రం పక్క రాష్ట్రాల కుట్రలన్నిటి కూడా తట్టుకొని గత 10 సంవత్సరాలు యుద్ధం చేసి మరి కృష్ణా గోదావరి జిల్లాల్లో మన హక్కుల్ని కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండ్రు, నిలబెట్టిండ్రు. బ్రహ్మాండంగా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ వ్యవసాయ రంగం రూపురేఖలన్నీ మార్చి తెలంగాణ రైతాంగానికి ఒక ఊటనిచ్చిండ్రు. కేవలం గోదావరి కృష్ణ నీళ్లతోనే మన ఆరోగ్యాలు బాగుంటాయని, తెలంగాణలో ఉండే అక్క జిల్లాలో ఎవరూ మళ్ళీ రోడ్ల మీద బిందెలు పట్టుకొని తిరగాల్సిన దుస్థితి ఉండొద్దని 2 నదుల నీళ్లతోని మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా మంచినీళ్ళు అందించిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ వచ్చిన కొత్త ప్రభుత్వం నెల రోజులు కూడా దాటక ముందే కృష్ణా జిల్లాలో మన హక్కుల్ని తీసుకుపోయి కేంద్రానికి దారదత్తం చేసి మళ్ళీ వాళ్ళ కాలు పట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చింది. అవగాహన లోపంతోనో అనుభవ రాహిత్యంతోనో ఎందుకు ఈ పని చేసినారో సరి చేసుకోండి అని చెప్పినాం. పొరపాటు జరిగిపోతుంది, సరి చేసుకోండి, మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా. కేఆర్ఎంబి సమావేశానికి రాష్ట్ర అధికారులు పంపించేటప్పుడు కనీసం ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ సమీక్ష చేయకుండా వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వకుండా పంపినరు. దానివల్ల జరిగిందని చెప్పిన ప్రారంభంలో. కానీ గత 10 రోజులుగా వాళ్ళ మాటలు చూస్తుంటే, వాళ్ళ చర్యలు చూస్తుంటే తెలిసే చేసినట్టు కనబడుతూ ఉంది. ఇది అటు పక్కన ఆంధ్రప్రదేశ్తో కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళకి ఏదైనా రాజకీయ ప్రయోజనాలు ఇతర ప్రయోజనాల కొరకు కుమ్మక్కై ఇది అప్పచెప్పిన అనే అనుమానాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ చెప్పినాం, ఒకవేళ మీరు ప్రభుత్వంగా చేసి ఉండకపోతే పిలువండి, అందరం కలిసి కొట్లాడదామని చెప్పి కేసీఆర్ గారు చెప్పాను. ఇది రాజకీయాలు చేసుకునే సందర్భం కాదు. ఇది మొత్తం మన హక్కుల సమస్య, మన జీవన మరణ సమస్య, ఇది మన బతుకు తెరువు సమస్య. దీని కొరకు అందరం ఒకటే కొట్టాల్సిన అవసరం ఉందనే మాట కేసీఆర్ గారు చెప్పారు ప్రారంభంలోనే. కానీ ఎందుకో ప్రభుత్వం పెడచెవిన పెట్టి కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వంగా ఇతరులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ సమస్యను సరి చేసుకునే ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళకి ఆలోచన ఉన్నట్టు కూడా కనబడతలేదు. మరి ఇటువంటి పరిస్థితులలో ఎట్లా ఉన్నా, పరిస్థితులు ఏమైనా సరే తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడాల్సింది కేసీఆర్ గారే తప్ప ఇంకోరు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు ఆరోగ్యం సహకరించకపోయినా ఎట్టి పరిస్థితుల్లో హక్కుల విషయంలో రాజీపడేది లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ కూడా చిన్న నష్టం జరగనివ్వనని చెప్పి ఇవాళ మరో యుద్ధానికి ప్రారంభమైనరు. దాంట్లో భాగంగా ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న జిల్లాగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా ఏర్పాటు చేస్తున్న సభలో రేపు ముఖ్య అతిథిగా హాజరై గత 10 సంవత్సరాలుగా ఏం జరిగింది, కృష్ణా జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఏంది, కేఆర్ఎంబితో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి యుద్ధం జరిగింది, అన్ని విషయాలు కూడా ప్రజలకు వివరించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తెలియదు ఒక్క పని వల్ల ఏం ప్రమాదం జరగబోతుంది, తెలంగాణ మరొకసారి ఎడారిగా మారే ప్రమాదం ఎట్లా వస్తుంది, దానికి మనం ఏం చేయాలి, ప్రజలుగా మన బాధ్యత ఏంది అనే విషయాలన్నింటినీ కూడా ఈ బహిరంగ సభ వేదిక ద్వారా వివరించడానికి రేపు కేసీఆర్ గారు వస్తున్నారు. దీన్ని జిల్లాలో ఉన్న రైతాంగానికి, ప్రజలందరికీ, మేధావులు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజా సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
అందరూ కూడా స్వచ్ఛందంగా కదిలి రండి, ఇది మన జీవన మరణ సమస్య. తెలంగాణ చేతుల్లో అధికారాలు ఉంటే కేసీఆర్ ఏం చేయగలిగిండో చూసిండ్రు. 50 ఏళ్ళుగా వాళ్ళు పెంచి పోషించిన ఫ్లోరిన్ను 6 ఏళ్లలోనే మాయం చేసి గత 4 సంవత్సరాలుగా ఒక ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు అని చెప్పి స్వయంగా కేంద్రమే చెప్పే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. దేశ చరిత్రలోనే ఎవరు ఊహించని విధంగా భారతదేశంలోనే అత్యంత వరి ధాన్యం దిగుబడి చేసే రాష్ట్రంగా తెలంగాణ తయారు చేసిండ్రు. 2014లో కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన ఈ రాష్ట్రం గత సంవత్సరం 3 కోట్ల టన్నులు దాటిందంటే కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం వ్యవసాయ రంగం పైన, దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ఆదాయం, రాష్ట్రం నుంచి ఆకలిని దరిద్రాన్ని పారదోలిన పరిస్థితిని ప్రజలందరూ చూసిండ్రు. దయచేసి మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి సభలో పాల్గొనాలి. కేసీఆర్ గారు చెప్పే విషయాలన్నిటి తీసుకొని రేపటి మన కర్తవ్యం ఏందో కూడా ఇక్కడి నుంచి తీసుకొని పోవాలని చెప్పి నేను జిల్లాలో ఉండే ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, థ్యాంక్ యూ సార్.